రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే నిర్వహించారు. అది కూడా ఒక హాట్ టాపిక్ అయింది ఉప ఎన్నికకి సంబంధించి. ఇప్పుడు చూస్తే మనం హరీష్ రావు గారు వాళ్ళ తండ్రి చనిపోయినా కూడా ఆ బాధనంతా కూడా పక్కన పెట్టేసి ఈ ఉప ఎన్నిక మనకి చాలా ఇంపార్టెంట్. బీఆర్ఎస్ మనుగడకి ఫ్యూచర్ బాగుండాలంటే మనకి బీఆర్ఎస్ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే బీఆర్ఎస్ సభ్యుల మధ్య కార్యకర్తల మధ్య తెలంగాణ ప్రజలకి ఒక నమ్మకం కుదురుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మనం కేటీఆర్ చూస్తే కనుక సో కాంగ్రెస్ ని ఓడిస్తేనే మనకి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలవుతాయని అదొక నినాదంగా కేటీఆర్ ముందుకెళ్తున్నారు. హరీష్ రావు గారు కూడా సో కాంగ్రెస్ చేసిన పాలనని గుర్తు చేస్తూ హైడ్రా కావచ్చు ఇలాంటి తదితర బాధితుల గురించి గుర్తు చేస్తూ మనం చూస్తూనే ఉన్నాం. సో అదంతా కూడా చెప్పుకుంటూ ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. సో మాగంటి సునీత గారు గెలవాలని చెప్పి అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు గారు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రచారం అయితే ముమ్మరం చేశారు. ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ప్రచారం కొనసాగుతుంది. ఈరోజు 5 గంటల వరకు కూడా మనకి టైం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏది ఏం చేసుకున్నా కూడా ఈరోజు 5 గంటలతో ప్రచారం అయితే ముగియనుంది. మరి 2 డేస్లో మనకి ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. సో ఫలితాలు కూడా వెల్లడవుతాయి. మరి ఎవరు గెలుస్తారు ఏంటి, మరి ఇది రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా. సో జూబ్లీహిల్స్ ఎన్నికని రెఫరెండంగా భావిస్తున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాము. సో ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, దీంతోనే కాంగ్రెస్ పాలన ఏంటో తేలిపోతుందా అని చెప్పి ప్రతిపక్షాల నుంచి ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రభుత్వాన్ని. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అయితే మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అయితే బరిలో ఉన్నారు. సో బీజేపీ నుంచి కూడా మనకి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా బండి సంజయ్ గారు కావచ్చు ఎన్నికల ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేశారు. మనకి చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళు కూడా గెలవాలనే ఆశతో ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. సో ఇంకా అధికార కాంగ్రెస్ గురించి అయితే చెప్పనవసరం లేదు. సో అందరూ మంత్రులు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఇన్ని డివిజన్ల వారీగా మంత్రులను కేటాయించి కార్యకర్తలను కేటాయించి అలాగే రేవంత్ రెడ్డి గారు స్వయంగా 3-4 సార్లు నియోజకవర్గంలో పర్యటించి ఉప ఎన్నిక గురించి మాట్లాడడం జరిగింది. సో దాన్ని కూడా ప్రతిపక్షాలు వేలెత్తి చూపిన పరిస్థితి. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, అది కూడా ఒక ఉప ఎన్నికకి సంబంధించి ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో హరీష్ రావు గారు అయితే ప్రస్తుతం మనం వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే జరుగుతోంది. సో దానికి సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. ఈ రోజుతో ముగియడం వల్ల ఎన్నికల ప్రచారం సో ప్రచారాన్ని అయితే జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో అధికార కాంగ్రెస్ తరపు నుంచి మనం చెప్తున్నాం కదా, సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యేకంగా పర్యటించి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు. మరి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మిగతా జగదీష్ రెడ్డి కావచ్చు ఎన్నికల ప్రచారం అయితే జూబ్లీహిల్స్లో మరి ప్రజల పల్స్ ఏ విధంగా ఉందో తెలియాలంటే మనం ఎల్లుండి వరకు ఆగాల్సిందే. సో ఉప ఎన్నిక జరిగిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత మనకి తెలుస్తుంది మరి జూబ్లీహిల్స్ ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది, ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, బీఆర్ఎస్ వైపా, కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా అని చెప్పి తేలనుంది. ప్రస్తుతం అయితే వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో హరీష్ రావు గారు అయితే సమావేశం జరిపారు. మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన లైవ్ అయితే చూస్తున్నాం.
రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశం అవుతున్నారు. సో ఆ అపార్ట్మెంట్ వాసులతో హరీష్ రావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం అయితే హోరుగా నడుస్తోంది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం గడువు అయితే ముగియనుంది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సో ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకే జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం అయితే ముగియనుంది. సో చివరి రోజు కాబట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు గారు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ చూస్తున్నాం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలందరూ కూడా ప్రచారాన్ని అయితే ముమ్మరంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు లాస్ట్ కాబట్టి మరి లాస్ట్ మినిట్లో ప్రచారానికి సంబంధించి అన్ని పార్టీల నేతలందరూ కూడా డివిజన్ల వారీగా క్యాంపెయిన్ అయితే చేయనున్నారు. సో మనకి చూసుకుంటే ఎల్లుండి పోలింగ్ జరగనుంది. సో 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు అయితే వెల్లడిస్తారు. సో 3 పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అయితే రచిస్తున్నాయి. మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 58 మంది వరకు అభ్యర్థులు అయితే ఉన్నారు. బట్ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. రీసెంట్ గా హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయిన వార్త అయితే మనం చూసాము. సో ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మనకి హరీష్ రావు గారు ప్రచారానికి అయితే రాలేదు. ప్రచారానికి కొంత గ్యాప్ ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళ ఫాదర్ చనిపోయిన బాధనంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా ముఖ్యమని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. సో దానికి సంబంధించే ప్రచారాన్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని సిట్టింగ్ సీటుని అలాగే ఉంచుకోవాలి, బీఆర్ఎస్లోనే ఉంచుకోవాలి, సో మాగంటి సునీత గెలవాలి అని చెప్పి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు. సో రాజ్ న్యూస్ స్క్రీన్ పైన అయితే మనం చూస్తున్నాం. హరీష్ రావు గారు వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో అయితే ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ అయితే చూస్తున్నాం.